పచ్చదనం ఏర్పడుతుంది. ఇది శ్రీకాకుళంలోని నేరడి గ్రామం. ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా యుద్ధం చేసేవాడే సైనికుడు. నష్టపోతామని తెలిసినా కూడా పంట పండించేవాడే రైతులు. మీకు సాటి ఎవ్వరూ లేరన్న ఈ ప్రపంచంలో. ఫ్రెండ్స్, అక్కడ గుడి ఉంది కదా, అది మా ఊరి దేవతమ్మ తల్లి గుడి, అమ్మవారు అక్కడ ఉన్నారు చూడండి. చూస్తున్నారు కదా, ఇలా ఎదజల్లడం ఉంటుంది దీన్ని. అంటే అంటే నాట్లు వేయకుండా డైరెక్ట్గా విత్తనాలు వేసి వర్షం ద్వారా ఈ పండితే ఇలా కొంచెం ఇటు సైడ్ అక్కడైతే నారు పోసారు. అది కొంచెం మనకు పర్వాలేదు, అక్కడ వాటర్ సదుపాయం కొంచెం పర్వాలేదు. ఆ నారు తీసి తర్వాత నాట్లు అయితే వేస్తారు. అటు చుట్టూ చూడండి, మొత్తం ఆల్రెడీ అదంతా చాలా వరకు ఎదజల్లింది. అది మొత్తం అక్కడ మొత్తం ఎదజల్లింది. చుట్టుపక్కల కొండలు వస్తే ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. అలాగా నేచర్ చూసుకుంటూ ఈ కొండలు అంతా విలేజ్ లైఫ్ మామూలుగా ఉండదు. ఇది ఒక్కసారి చూడండి, మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది. చుట్టూ నేచర్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎటు చూసిన పచ్చతనమే, ఏ వైపు చూసిన పచ్చతనమే, మై మరిపిస్తుంది ప్రతి ఒక్కరిని. ఇంత అందమే భూమికే చేసిన అలంకరణ. ప్రస్తుతానికైతే మేము బస్ ఎక్కేసాం. ప్రస్తుతానికైతే బస్ ఎక్కి ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీకాకుళంలోని అరసవెల్లి, అదే శ్రీకాకుళంలో అరసవెల్లి ఉంది కదా, అరసవెల్లిలోని సూర్యనారాయణ స్వామి ఉన్నారు. స్వామిని అయితే దర్శించుకోవడానికి అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మా ఊరు నుంచి ఒక 2 గంటలన్నర ప్రయాణం ఉంటుంది మ్యాక్సిమం. మేమైతే ఇంకా సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. అలా బస్సు మీద వెళ్తే చుట్టూ ఉన్న నేచర్ కానీ అదంతా చూడండి, అసలు ఎంత బాగుందో నేచర్ మొత్తం చూస్తుంటే. చాలా అంటే చాలా బాగుంటుంది నేచరు. శ్రీకాకుళం సైడ్ కొంచెం అంటే కొండలు అవి ఉంటాయి కదా ప్రాంతం, చాలా అంటే చాలా నేచర్ అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. ఆల్రెడీ ఇక్కడ చాలామంది చూసారు కదా, అంతా ఎదజల్లారు రైతులు అయితే. ఆల్రెడీ వాళ్ళు పంటలు పండించేస్తున్నారు. అలాగే ఇదంతా ఇవన్నీ షాప్స్ ఉన్నాయి కదా, అలా మధ్య మేమైతే మొత్తానికి దగ్గరికి వచ్చేసాం. ఇదంతా ఆందోళన వలస అంటారు ఇక్కడ. ఆల్రెడీ వచ్చేసాం. ఫ్రెండ్స్, మొత్తం మీద శ్రీకాకుళంలో బస్ స్టాండ్లో దిగి నడుచుకుంటూ పోతున్నాం. ఇది మొత్తం శ్రీకాకుళం టౌన్ బస్ స్టాండ్. అది పోలీసు అన్న ఇటు ఇన్ని ఉండు మమ్మల్ని చూస్తుండు అని అంటగా సార్ సపోర్ట్ చేస్తలేదు. అరసవెల్లి 2 కిలోమీటర్లా, 2 కిలోమీటర్స్. అంటే 2 కిలోమీటర్స్ అండి. మేము మొత్తానికైతే సూర్యనారాయణ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఆ అమ్మాయి అయితే కొన్ని వస్తువులు ఇచ్చారు చిన్నగా, అవి ఉండీలు వేస్తే కొంచెం మంచి జరుగుద్దని అమ్మ దగ్గర అయితే మేము మొత్తాన్ని తీసుకొని బయలుదేరాము. ఈరోజు కొంచెం ఏంటో జనాలు ఎక్కువ లేరు, రోజు అయితే చాలా రద్దీగా ఉంటుంది. మేము లోనకి వెళ్ళి మీకు మొత్తం చూపించాలన్న దేవుని అయ్యి, కానీ మనకి ఫోన్ అయితే ఎలవ్ లేదు, అందుకే మేము ఫోన్ అయితే లోనకి తీసుకెళ్ళలేదు. ఇది మొత్తం సూర్యనారాయణ స్వామి గుడి. మాకైతే దర్శనం అయిపోయింది, చక్కగా దేవుని దర్శించుకున్నాం. మీరు కూడా ఎవరైనా దేవుని దర్శించుకోకపోతే వచ్చి దర్శించుకోండి. చాలా అంటే చాలా
బాగుంటాడు దేవుడు. ఒక్కసారి చూడండి. అదంతా అది ఉంటుందో అది గుడి. ఇది గుడి ఎదురుగున్న చెరువు ఇది. అసలుకి కొంచెం దూరం నుంచి కూడా చూపిస్తా, ఒక్కసారి అండి. కొంచెం దూరం నుంచి చూడండి, అది గుడి. అది మొత్తం గుడి, దేవుడి గుడి. ఇదంతా మీకు ఒక్కసారి ఇక్కడ ఈ స్తంభం ఇక్కడ ఉండదు కదా, అది మొత్తం దేవుడు అంటే రథంలాగా ఉంటుంది. సూర్యనారాయణ నివాసం అని పెట్టాను చూడు, అక్కడ అదంతా సేమ్ రథం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. మీరు కూడా సూర్యనారాయణ స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోండి. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా అంటే చాలా మహిమగల స్వామి. మీరు కూడా ఎవరైనా దర్శించకపోతే ఒక్కసారి వచ్చి దర్శించుకోండి. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.